నమస్తే అండి. నా పేరు డాక్టర్ కిషన్. మాధవ్‌బాగ్ ఆయుర్వేద హాస్పిటల్ చీఫ్ కన్సల్టెంట్. మాధవ్‌బాగ్ ఆయుర్వేద హాస్పిటల్స్ దేశం మొత్తం మీద గూడా ఆల్‌మోస్ట్ 370 సెంటర్స్ ఉన్నాయి. ఇవి మనము నౌఎడేస్ లైఫ్ స్టైల్ డిజార్డర్స్ అయిన డయాబెటిక్ అండ్ కార్డియాక్ ఇష్యూస్ అనేది చాలా పెరిగిపోయినాయి. అందుకే దాని మీద అవేర్‌నెస్ మరియు డయాబెటిక్ అండ్ కార్డియాక్ డిసీజ్ ఫ్రీ ఇండియా చూడాలనే ఉద్దేశ్యంతో మనము ఈ అవేర్‌నెస్ ప్రోగ్రామ్స్ ప్లస్ హెల్త్ క్యాంప్స్ చేస్తున్నాము. ఇప్పుడు ఏపీ, తెలంగాణలో షాపర్ స్టాప్‌లో ఉన్న అన్ని స్టోర్స్‌లో మనం ఈ హెల్త్ చెకప్ క్యాంప్స్ ప్లస్ ఫ్రీ అవేర్‌నెస్ కౌన్సెలింగ్ ఆన్ డైట్, లైఫ్ స్టైల్ మీద చేస్తున్నాము. దీని ఈ విధంగా మనం ఈరోజు మనము పంజాగుట్ట ఎల్ఎన్‌టీ మాల్‌లోని షాపర్ స్టాప్‌లో మనం ఈరోజు ఇక్కడ ఉన్న స్టాఫ్ అందరికి గూడా హెల్త్ చెకప్ క్యాంప్స్ ఫ్రీ షుగర్ టెస్టు అండ్ కార్డియాక్, బీపీ టెస్ట్‌లన్నీ గూడా చేస్తున్నాం. ముఖ్యంగా మనం ఈ అవేర్‌నెస్ ప్రోగ్రామ్‌లో మనము ముఖ్యంగా లైఫ్ స్టైల్ డిజార్డర్స్, ఈ లైఫ్ స్టైల్ డిజార్డర్‌కి కారణమైనటువంటి ఆహారము అంటే ఫుడ్ హ్యాబిట్స్ ప్లస్ లైఫ్ స్టైల్ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ గురించి మనం ఎక్కువగా గూడా అందరికీ అవేర్‌నెస్ తీసుకొస్తున్నాము. స్లీప్ ప్యాటర్న్ ఎట్లా ఉండాలే, ప్లస్ ఫిజికల్ యాక్టివిటీస్ లేకపోతే ఏ విధంగా ఉంటుంది. అట్లాగే స్ట్రెస్ అనేది బాడీ మీద ఏ విధంగా మనకు ఎఫెక్ట్ చూపిస్తుంది. ముఖ్యంగా డయాబెటిస్ అండ్ కార్డియాక్, థైరాయిడ్ మీద. చాలామంది నౌఎడేస్ ఇప్పుడు ఈ యంగ్ జనరేషన్ అంతా కూడా ప్రిజర్వేటివ్స్ మరియు ప్రాసెస్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నారు. బయట చిప్స్ గానీ, లేకుంటే ప్యాక్డ్ ఐటెమ్స్ వీటిలో ప్రిజర్వేటివ్స్ యాడ్ చేయడం వల్ల ఇవన్నీ కూడా మన బాడీలో ఉన్న హార్మోన్స్ మీద ఎక్కువ ఎఫెక్ట్ ఉండి థైరాయిడ్ చిన్న పిల్లలు చాలా మందిలో చిన్న ఏజ్‌లోనే థైరాయిడ్ ఎఫెక్ట్ కావడము, పీసీఓడీ ప్రాబ్లమ్స్ రావడము, అట్లాగే ఒబేసిటీ డెవలప్ కావడము, ఇవన్నీ గూడా జరుగుతున్నాయి. సో, మెయిన్‌గా ఏ విధంగా ఉండాలి అంటే ల ఫుడ్‌లో మనం బ్యాలెన్సింగ్ డైట్ ఎట్లా ఉండాలి? ఎంతవరకు మనం ఫైబర్ తీసుకోవాలి? ఎంతవరకు కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్ తీసుకోవాలి? సో, జనరల్‌గా మన ఇండియన్ లైఫ్ స్టైల్‌లో కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆ కార్బోహైడ్రేట్స్ తగ్గించి మనము ఫైబర్‌ను పెంచుతూ ప్రోటీన్ యాడ్ చేసినామనుకోండి, మన యొక్క బ్యాలెన్సింగ్ డైట్ అవుతూ ఉంటుంది. అట్లాగే స్ట్రెస్ ఫ్యాక్టర్స్‌ని ఏ విధంగా కంట్రోల్ చేసుకోవాలి? నౌఎడేస్ అందరికీ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ అనేటివి ఉన్నాయి. బట్ యోగా అండ్ మెడిటేషన్‌లో మనం కొంతవరకు ఆ స్ట్రెస్ ఫ్యాక్టర్స్ వితౌట్ మెడిసిన్స్ మనం కవర్ చేసుకోవచ్చు. స్లీప్ అనేది చాలా ముఖ్యమైనది. ఓకే. సో, ఇవన్నిటి మీద మనం అవేర్‌నెస్ వీళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ చేంజెస్ చెప్తూ మనము ఈ క్యాంప్ నిర్వహించడం జరుగుతున్నది. థాంక్ యూ.